హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. సో అక్క పెళ్ళి మేము బాగా ఎంజాయ్ చేసాము అనమాట. హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి ఫంక్షన్స్ అన్నీ మేము బాగా ఎంజాయ్ చేసాము. నేను ఎక్కువ వీడియో తెలియదు, ఎందుకంటే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, టైంని మేము బాగా ఎంజాయ్ చేయాలి, మాకు ఒక మంచి మెమొరబుల్ మూమెంట్స్ ఇవ్వాలి అని చెప్పి మేము అందరం దాంట్లో మునిగి తెలిపామన్నమాట. అక్క బాగా ఫుల్గా ఏడిపించేసాము ఒక రేంజ్లో. పెళ్లి వీడియోస్లో మేము చూసినా మీకు అర్థమైపోతుంది, రిసెప్షన్లో కూడా చాలా అంటే చాలా బాగా ఏడిపించేసాం అనమాట. దాని తర్వాత మేము అవి వీడియోస్ రావడం కొంచెం లేట్ అవుతుంది, అవి రాగానే నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో ఆ వీడియోస్ కోసం మేము బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి, అవన్నీ కూడా నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. కొన్ని గంటల్లో మేము అసలు యాక్చువల్గా అనుకోకుండా మేము అందరం కలిసి న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం ఇయర్. సో అందుకే అరకు అయితే వెళ్తున్నాము. సో లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట ఇది. సో న్యూ ఇయర్కి చాలా రష్ ఉండే, ఎందుకంటే మాకు రూమ్స్ బుక్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట, అసలు చాలా దొరకలేదు. సో అరకు అనేసరికి న్యూ ఇయర్కి చాలా రష్ ఉంటుంది కాబట్టి మేము అన్ని ప్లేసెస్ చూడలేము, కొన్ని ప్లేసెస్ చూద్దాం అనుకుంటున్నాము. ట్రిప్లో వెళ్ళే వాళ్ళందరిలో నేను అనుకుంటా అరకు చూడలేని ఫెలో. సో నా కోసం కొన్ని ప్లేసెస్ పెట్టారు వాళ్ళు, సో అవి విజిట్ చేయాలనుకున్నాం. అన్ని ప్లేసెస్ చూడాలి అంటే ఇది కరెక్ట్ టైం కాదు, ఆ రష్లోని ఆ ట్రాఫిక్లో చూడడానికి. సో అందుకే కొన్ని ప్లేసెస్ చూడాలనుకుంటాం. మెయిన్లీ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటాం కొత్త కపుల్తో. సో చూడాలి న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది, మంచి హోప్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, ఫుల్ ఎక్సైటెడ్. మేమైతే మార్నింగ్ 7-7:30కి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. టిఫిన్కి అయితే గరుడ ఫుడ్ కోర్ట్లో అయితే ఆగాము. ఫుడ్ కోర్ట్ అయితే మాత్రం వ్యూ అయితే ఇలా ఉంటుంది, చాలా పెద్దది, అక్కడ చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. ఏదైనా మనం కొత్త ప్లేస్కి వెళ్తే ఫస్ట్ కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడంలో టైం స్పెండ్ చేస్తాం కదా, సో నేను కూడా ఇక్కడ అంతే. సో కొత్త ప్లేస్ కదా, సో అందుకే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. అక్కడ KFC యాజ్ యూజువల్, ఇక్కడ స్టాల్స్ కూడా ఇంకా లోపల చాలా ఉన్నాయి. మెయిన్గా అక్కడ ఎంట్రన్స్ దగ్గరలో కూడా మనకి ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ లిటిల్ ఇండియా అనే స్టాల్ చాలా బాగుండింది. అక్కడ మనకి మెయిన్గా మనకు కావాల్సిన జనరల్ సూపర్ మార్కెట్ స్టఫే ఉంది, కొత్తగా ఏం లేదనమాట అక్కడ స్టాల్లో. బ్రేక్ఫాస్ట్ వెళ్ళాం కాబట్టి అక్కడ ఇంకా షేక్స్ అలాంటి ఏమో ఆర్డర్ చేసుకోలేదన్నమాట. పొద్దున్నే తీసుకొచ్చేసారు, అందుకే నేను అలా నిద్రలేసినట్టుంది నా మొహం, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ అక్కడైతే మాత్రం ఇంకా చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి మార్నింగ్ కాబట్టి, ఎన్ని ఎక్కువగా ఓపెన్ చేసలేవు, ఓన్లీ టిఫిన్ సెక్షన్ మాత్రమే ఉంది. ఎక్కువ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా టిఫిన్స్ ట్రై చేయండి, నార్మల్గానే ఉన్నాయి, పెద్ద టేస్ట్ అయితే ఏమనిపించలేదు. సాంబార్, ఇడ్లీ, దోశ, పూరి, ఇంకా మా వాడైతే 70 mm దోశ, పెద్ద దోశ ఆర్డర్ చేసుకున్నాడు అనమాట. మా వాళ్ళు నా పూరిని మొత్తం చెడగొట్టేస్తున్నారు తినడానికి లేకుండా, సో దాన్ని పాడు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. మా వాడు పెద్ద దోశ ఆర్డర్ చేశాడు. సో అన్నీ కూడా మేము ఫుల్గా తినేసి మా ఎనర్జీని ఫుల్గా బూస్టప్ అయితే చేసేసుకొని ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో దారంతా జర్నీ ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా అరకుకి అయితే నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట వీడియో. అరకులో మనకి ఎక్కువగా లోకల్గా దొరికాయి బొంగులో చికెన్, ఇంకా చీక్లు అనమాట. అండ్ వెజ్లో నాకైతే కనిపించింది కార్న్ అనుకుంటా. అండ్ అరకులో మనకి ఇంకా కూడా ఎక్కువగా హనీ కనిపిస్తుంది, ఆర్గానిక్ హనీ అక్కడే తయారవుతుంది, చాలా స్టాల్స్ అయితే ఉంటాయి మనకి అక్కడ. సో మేమైతే అక్కడ నిజంగానే హనీ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అని చెప్పి అక్కడ అతన్ని చూపించమని అడిగితే ఆయన మాకు డెమో చూపించారు అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. గుడ్లు పెట్టి కొద్దిగా పిల్లలు రాణి ఓపడుతుంది డిఫరెంట్ కలర్ పైకి వస్తుందా, నేను తీసుకుంటా. దాంట్లో గుడ్లు పెట్టి కొద్దిగా పిల్లలు చేసినట్టు పెద్దలో ఆ లోపల మెష్ లా ఉన్నది నీరు పెట్టారా లేదా అవే చేసుకుంటాయా? రాణి చెక్క పెడతామండి, తయారు చేస్తారు, తేనె నింపుకునే జాగ్రత్త పెట్టేసేయండి ఇంక చాలు. 10 రోజులు స్పాంజిల్ వేస్తే వాటర్ తాగుతుంది. మరి బయటికి ఎట్లా? అవే వెళ్ళొచ్చు. అండ్ అరకులో మా రిసార్ట్ అయితే అరకు వ్యాలీలో లాస్ట్ ఎక్కడికో అనమాట. అలా వెళ్ళే కొద్దీ బేగా చీకటి పడిపోయింది, టైం అయితే ఎంతో అవ్వలేదు, 6:30 అలా అవుతుంది. మీకు అక్కడ కార్ మానిటర్లో కనిపిస్తుంది కదా. సో 6:30 కంటే ఇంకా ముందే బాగా చీకటి పడిపోయింది. మాది డిస్టెన్స్ కొంచెం లాంగ్ అనమాట. ఫైనల్లీ చాలా జర్నీ చేశాక మా రిసార్ట్ అయితే వచ్చేసింది.
అమ్మయ్య రూమ్కి వచ్చేస్తున్నాం అన్న హ్యాపీనెస్ చాలా అంటే చాలా టైం పట్టేసింది. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే నైట్కి ఎప్పుడుకో వచ్చా అనమాట. దీని తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఇదైతే ఉషోదయ రిసార్ట్స్. మార్నింగ్ అయితే రిసార్ట్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మంచి పార్కింగ్ ప్లేస్, క్యాంప్ ఫైర్కి ఇంకా మంచి ప్లేస్ అయితే ఉండిందనమాట. చాలా అంటే చాలా పెద్దది రిసార్ట్, కొంచెం దూరంగా ఉండింది. అది ఇదైతే మాత్రం మా రూమ్ చూడడానికి చాలా నీట్గా క్లీన్గా ఉంది. మేము 2 రోజుల నుంచి దీన్ని పెంట చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాము. ఫుల్గా అయితే ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలనుకున్నాం అనమాట. సో ఈవినింగ్ అయితే క్యాంప్ ఫైర్ సెట్టింగ్ అన్నీ వేసుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా అయితే ఉన్నాం. ఫుల్గా ఫ్రెష్ అప్ అవుతున్నాం అనమాట. డబుల్ ఎనర్జీతో మంచిగా న్యూ ఇయర్ని వెల్కమ్ చెప్పాలి అనేసి. సో నైట్ చాలా వరకు మేల్కొనాలి. 1:32 వరకైనా ఉండాలనుకున్నాం. కొత్త ప్లేస్ కదా, సో ఉండాలి, అలా ఎంజాయ్ చేయాలని చెప్పి క్యాంప్ ఫైర్ పెద్దదైతే వేయించుకున్నాం అనమాట. చలి కొంచెం ఎక్కువగానే ఉంది. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూడండి. ఫస్ట్ న్యూ ఇయర్ మ్యారేజ్ అయ్యాక నాకు పెట్టవా పెడతారు. అలా కొత్త కపుల్తో మాకు కొత్త న్యూ ఇయర్ స్టార్ట్ అయిందనమాట. సో ఆ రోజు బాగా అలసిపోయాం. నెక్స్ట్ డే నుంచి అరకుని ఎక్స్ప్లోర్ చేయాలి. సో యా దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్, బాయ్.